హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జైన్ కిసాన్. నేను మీ జైన్. రైతు సోదరులందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడే మనకు శేఖర్ డైరీ ఫామ్ వీడియో పంపించారండి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర మర్రిపాక గ్రామం నుండి వచ్చిందండి. శేఖర్ డైరీ ఫామ్ నుండి ప్యూర్ క్వాలిటీ ముర్రా జాతి గేదెలు, గ్రేడెడ్ ముర్రా జాతి గేదెలు 365 రోజులు శేఖర్ డైరీ ఫామ్లో ఉంటాయండి. మీరు అవసరమైతే కాల్ చేసి వెళ్ళొచ్చు. గేదెలు కొన్నవారు డీజిల్ ఛార్జెస్ ఇస్తే సరిపోతుందని శేఖర్ డైరీ ఫామ్ వారు చెప్పారు. రైతులు మీరు అవసరమైతే 3 రోజులు ఉండి మన డైరీ ఫామ్ పక్కనే రూమ్స్ ఉన్నాయండి, భోజనం ఫెసిలిటీ ఉంది. మీరు ఉండి చెక్ చేసుకొని మీకు నచ్చితేనే 3 రోజుల్లో 6 పూటలు చెక్ చేసుకొని పాలు మీకు నచ్చితేనే కొనుక్కోవచ్చు. లేని పక్షంలో రూపాయి ఇవ్వని అవసరం లేదు, మీరు చెక్ చేసుకొని వెళ్ళొచ్చు. శేఖర్ డైరీ ఫామ్ వారు మరో కొత్త అవకాశం ఇచ్చారండి. ఒకవేళ మీరు చూసిన గేదె తీసుకుంటే వారి డైరీలో నుండి గ్యారంటీ లెటర్ ఇస్తారట అండి. శేఖర్ డైరీ ఫామ్ రైతు మాటల్లో వినండి. రైతు సోదరులందరికీ నమస్తే అండి. మాది కాకినాడ జిల్లా అండి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా. రాజమండ్రి దాటిన తర్వాత జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామం. మా షెడ్డు హైవేలో ఎప్పుడు కూడా మా దగ్గర నెంబర్ 1 క్వాలిటీ గల ప్యూర్ ముర్రా గేదెలు ఉంటాయండి. 85,000 కానిచ్చి 1,20,000 దాకా నెంబర్ 1 క్వాలిటీ గేదెలు ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు ఈ వర్షాకాలంలో గేదెల రేట్లు కూడా తగ్గాయండి. గేదె కాడ 10,000, 15,000 రూపాయలు తగ్గిందండి. అంటే మీరు కొనుక్కునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుని కొనుక్కోవాలండి. ఒకటికి 10 చుట్లు ఆలోచించుకుని కొనుక్కోవాలి. ఎందుకంటే మైలు వచ్చే విధానాలు కూడా ఉంటాయండి. మై రావడానికి కారణం ఒక బిళ్ళ ఖర్చు ఉంటుందండి, ఆ బిళ్ళ ఖర్చుకు మై అవుతుంది. ఒక జారు ఖర్చు ఉంటుంది, ఆ జారు ఖర్చు కూడా మై అవుతుంది. ఇంకోటి ఉబ్బర ఖర్చు ఉంటుందండి, ఖర్చు ఉబ్బరగా ఉంటుంది, దానికి కూడా మై అవుతుందండి. ఈ 3 ఖర్చులు ఉన్న దానికి మై రావటం గ్యారంటీ అండి, 100% కూడా గ్యారంటీ అండి. అదేవిధంగా మీరు జాగ్రత్తగా కొనుక్కుంటేటప్పుడు చూసి కొనుక్కోవాలండి. ఇంకోటి అండి, ప్రతి ఒక్కరు కూడా 20,000 తగ్గించేస్తానని చెప్తున్నారు కదా. ఆ 20,000 ఎలా తగ్గించేస్తారు? మీరు ఒక 5 గేదెలు 5 లక్షలు పెట్టి కొనుక్కున్నారు. 5 లక్షల్లోనే 5-20 లక్షల రూపాయలు తగ్గించి 4 లక్షలు తీసుకుంటాడా? లేకపోతే 1,20,000 రేట్లు చెప్పి లక్ష మీ దగ్గర తీసుకుంటాడా? అది కొనుక్కుంటే రైతులు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అది అవన్నీ కరెక్ట్ కాదండి. 20,000 రూపాయలు అన్నది కరెక్ట్ కాదు మీకు. అంటే గేదెలో లాభం ఎంత వస్తుందండి మీకు? గేదెలో లాభం ఎంత వస్తుంది? 20,000 రూపాయలు మీకు తగ్గంతకి. అదే విధిగా ఇగో ఈ గేదె చూడండి, ఈ గేదె చూడండి. మీకు ఒక పూట 7 లీటర్లు, ఒక పూట 8 లీటర్లు, రెండో ఈతండి. క్వాలిటీ చూడండి. అదే ఇదిగా ఇది చూడండి, 8 16 లీటర్లు పాలు అవుతుందండి. అంటే మీరు 15 లీటర్లే లెక్కేసుకోండి. ఇంకా క్వాలిటీ చూడండి, రెండో ఈత. దీని బుర్ర చూడండి, రెండో ఈత. ఇది 15 రోజులు టైం ఉందండి. యమ సైజు, క్వాలిటీ కూడా చూడండి. ఇదిగో రెండో ఈత అండి. ఇది పాలు వచ్చేసి 6, 7 అంటే రోజు మీద 13 లీటర్లు పాలు అవుతుందండి. నెంబర్ 1 క్వాలిటీ సైజు. ఇంకా చూడండి, ఈ లూజ్ అంతా కూడా చెయ్యాలండి. ఈ సంఖ లూజ్ అంతా కూడా చెయ్యాలి. ఆ లూజ్ అంతా చేసినప్పుడే ఇదంతా ఎడుతుందండి. మీకు ఇదంతా ఇన్నప్పుడే మీకు పాలు వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఇదంతా ఇడాల, ఈ సంఖ అంతా ఇడాల. అదిగో చూడండి, క్వాలిటీ చూడండి, నెంబర్ 1 క్వాలిటీ మొనా అండి. ఇది చూడండి, ఇది ఇంకా 20 రోజులు పడుతుందండి. ఇది ఏంటాకే 20 రోజులు పడుతుందండి.
జాఫ్రాబాడీ క్రాసింగ్ అండి. దీని సైజ్ చూడండి, క్రాసింగ్ అండి. ఇదిగో జాఫ్రాబాడీ క్రాసింగ్. దీని సైజ్ ఎంత ఉందో, దీనికి ఎప్పుడైనా సరే మీరు గేదెలు కొనుక్కునేటప్పుడు ఈ మలుగునాడు చూసుకొని కొనుక్కోవాలండి. ఇది మామూలుగా 8 పాలు అవుతుందండి. అయితే మీరు 15 లీటర్లే చూసుకోండి. 8 16 చెప్తారు. 16 కరెక్ట్ కాదండి. ఒక పూట తక్కువ ఎత్తుందా, ఒక పూట ఎక్కువ ఎత్తుందండి పాలు. మీరు రైతులు కొనుక్కునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇదిగో ఇది చూడండి. ఇది ఇప్పుడు పెంచడానికి 4 లీటర్లు అవుతుందండి. పొద్దున్న 4, సాయంకాలం 4 అవుతుందండి. ఇది ఉందండి. ఇది ఇంకా ఇంచుమించు నిలబడుతుందండి. సైజ్ ఎంత ఉంది, బాడీ ఎంత ఉంది చూడండి. నిలబడుతుందండి. క్వాలిటీలండి, నెంబర్ 1 క్వాలిటీలు. కట్ చేయగలరు. ఇది కూడా చూడండి, క్వాలిటీ చూడండి. దీని మలుగునాడిని చూడండి. మీరు ఎప్పుడైనా సరే కొనుక్కునేటప్పుడు ఈ వెనకాల మలుగు కింద లైను చూసుకోవాలండి. ఆ మలుగునాడిని చూసుకోవాలండి. ఈ లూజ్ అంతా కూడా చెయ్యాల. ఆ లూజ్ అంతా చేస్తేనే మీకు పాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయండి. రెండో ఈత అండి. ఆ క్వాలిటీ చూడండి. ఇది ఈనిందండి. ఇది ఈనిందండి. అదిగోండి దూడ నిన్న ఈనిందండి. ఇది అయితే ఇప్పుడు పెంచడానికి 4 అవుతుందండి. 6 12 లీటర్ల పాలు అవుతుందండి ఒళ్ళేస్తే. దీని లైన్ ఎంత ఇదిగా ఉందో చూడండి. క్వాలిటీ చూడండి. రెండో ఈత. దీని ధర వచ్చేసి 80,000 పడుతుందండి. ఇది దీని ధర వచ్చేసి ₹1,00,000 పడుతుందండి. దీని ధర వచ్చి 85,000 పడుతుందండి. దీని ధర అదే ఇదిగా ఇది వచ్చి 65,000 పడుతుందండి. 65,000 పడుతుందండి. ఇది వచ్చి 70,000 పడుతుందండి. వీటి రేట్లు కూడా చెప్తానండి. దీని ధర వచ్చేసి 75,000 పడుతుందండి. దీని ధర వచ్చి 70,000 పడుతుందండి. దీని ధర వచ్చి 1,15,000 పడుతుందండి. దీని ధర వచ్చి 1,10,000 పడుతుందండి. దీని ధర వచ్చి 1,20,000 పడుతుందండి. దీని ధర వచ్చేసి 1,15,000 పడుతుందండి. దీని ధర వచ్చి 1,20,000 పడుతుందండి. రైతు సోదరులందరికీ నమస్తే అండి. మళ్ళీ ఒక శుభ చెప్తున్నాను. నేను నెంబర్ 1 క్వాలిటీ గల ప్యూర్ ముర్రా గేదెలు మా దగ్గర ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాయండి. మీరు ఎనీ టైం ఎప్పుడైనా రావచ్చు. మీకు వెహికల్స్ కూడా ఇది ఏం సామాన్యంగా ఇది ఇంటికి వ్యాపారం చేసేసి మనకు సరుకు దొరుకుతుంది కాబట్టి ఆ పంపకాలు చూడు పోనీ ఏమన్నా తక్కువగా చెప్తున్నాను. మరే మాట్లాడుతాను కూడా వచ్చేసి మాట కొడుకు పెట్టాం ఇంకోటి ఉందో ప్లట మంచిగా మాట కదా నిప్పుతారా
తిరిగేస్తున్నాయి ఐరన్ రేక్ వేసారు మరి అట్లా తిట్టి ఎగిరేస్తుంది కొద్దిగా ఎదరలో కాకి లాగేస్తారు ఏడుకోని కన్నా చూశారు కదండి. తర్వాత అనుభవం కలిగిన రైతుని కానీ డైరీ ఫామ్ మెయింటైన్ చేసే ఎవరైనా మిత్రులు ఉన్నా తెచ్చుకొని చెక్ చేసుకొని చూసుకొని 3 రోజులు ఉండి 6 పూటలు చెక్ చేసి కొనుక్కోండి. వీడియో చూశారు కదా, ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వారు చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్స్ పెట్టండి, ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. మీ జైన్ కిసాన్. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.